యోబు అంటున్నాడు, ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాక్రాంతుడు వ్యక్తివి, అది నీకు తగులుగా నీవు కలవరపడుతున్నావు. హల్లెలూయా. అంటే ప్రియులారా, యోబు జీవితం గురించి మనకు తెలుసు. కానీ ఇక్కడ దేవుడు మనతో మాట్లాడేది ఏమిటంటే, ఇప్పుడు శ్రమ నీకు కలిగితే దుఃఖాక్రాంతులు అయిపోతున్నావు, శ్రమను చూసి భయపడిపోతున్నావు, శ్రమను చూసి దేవుని వదిలేసి వెళ్ళిపోతున్నారు. కానీ శ్రమ మనకి ఏం చేస్తుంది? దుఃఖాక్రాంతులుగా చేస్తుంది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దుఃఖపడినప్పుడు దేవుడికి దగ్గర అవుతారు. దుఃఖపడినప్పుడు మనలో ఉన్న పాపం చచ్చిపోతాం. దుఃఖపడి కన్నీరు కారుస్తున్నప్పుడు, ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు మనం ఆత్మీయతలో ఎదుగుతున్నాము. హల్లెలూయా. అందుకని దుఃఖాక్రాంతుడయ్యాడు యోబు. ఇదిగో అది నీకు తగలగా కలవరపడుతున్నాడు. వీళ్ళారా, శ్రమ ఎంత కలవరం పెడుతుందో తెలుసా? ఆ శ్రమ పడిన వ్యక్తికి తెలుస్తుంది. ఆ శ్రమ పడిన వ్యక్తికి ఆ బాధ అర్థమే. అందుకనే శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. ఎందుకు అన్నాడు దేవుడు? ఆ శోధన మనం సహించినప్పుడు దేవుడు లాంటి యేసు ప్రభువుకి శోధన వచ్చింది. మానవులుగా మనకు రావడం గొప్పతనం కాదు. కాబట్టి ఆ శోధనకు మనం భయపడితే క్రైస్తవ జీవితంలో నిలబడలేదు. ఎక్కడ ఉన్నా నీకు శోధన వస్తుంది, ఎటు వెళ్ళినా వచ్చేస్తుంది. కానీ దేవుడితో ఉంటే వచ్చిన దాన్ని విడిపించుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అనే దేవుడు లేకుండా మనం శోధించబడితే ఆ శోధనలోనే ఇరుక్కుపోతాం. మనం వచ్చిందనుకోండి, ప్రభువా ఈ శోధనలకు విడుదల కలగాలని ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకి ఆ శ్రమ, ఆ దుఃఖం, ఆ బాధ నుండి పూర్తిగా విడిపిస్తాడు. కలవరపడద్దు. ప్రభు అన్నాడు, మీ హృదయములను కలవరపడనియకుడి, లోకములో శ్రమలు కలుగుతుంది, అయినా మీరు ధైర్యముగా ఉండండి. ఎందుకు చెప్పారు అంటే, శ్రమలు వస్తాయని యేసుక్రీస్తు దేవుడు ముందుగానే చెప్పేశాడు. అమ్మో, ఆ శ్రమ చూసి మనం భయపడతామని దేవుడు ముందుగానే చెప్పాడు. అందుకే మీరు శోధనలోకి ప్రవేశించకుండా ఉండినట్టుగా మెలకువతో ప్రార్థించండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అది కలవరం పెడుతుంది, నిన్ను భయపెడుతుంది, నిన్ను వణికిస్తుంది, నీ జీవితాన్ని షేక్ చేస్తుంది. అయినా నువ్వు నా కలవరంలో ఏం చెప్పాలో తెలుసా? కలవరంలో కూడా నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఏ శోధనకి నేను భయపడాలి? మనం దేవుడి వైపు చూస్తే ప్రభు అని బలపరుస్తాడు. దేవుడికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇంకో విషయం చెప్తాం. అది యోగులలో అక్కడ కొద్దిగా ముందుకు రండి. 5వ అధ్యాయం 6వ వాక్యంలో మనం చూస్తే, శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు, నిప్పు రవ్వల పైకి ఎగురినట్లు నరులు శ్రమానుభవంకే పుట్టుచున్నారు. చాలు, చూసారా? శ్రమ అనేది ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుంచి మొలవదు. భూమిలో నుంచి మొక్కలు వస్తాయి, భూమిలో నుంచి పంట వస్తుంది, కానీ బాధలు మొలవవు. నిప్పు రవ్వ పైకి ఎగిరినట్టుగా చూసారా? అక్కడ నలుగు శ్రమానుభవము పుట్టుచున్నారు. దేవుడికి స్తోత్రం. శ్రమానుభవముకే పుట్టుచున్నారు. మనం పుట్టింది దేనికి అంటే ఒక రకంగా చెప్పాలంటే శ్రమలు అనుభవించడానికి అన్నట్టు. హల్లెలూయా. మానవుడికి పుట్టిన దినము నుంచి శ్రమలే, ఏదో రకంగా శ్రమే. ఆ శ్రమలో నుండి బయటకు రావడానికి కొన్ని టైం పడుతుంది. ఇప్పుడు ఒక విత్తనం భూమిలో విత్తాం, ఆ విత్తనానికి కూడా శ్రమలే. ఎట్లా వస్తాయి? అది విత్తనం వచ్చే ముందు దాని చుట్టూ చీమలు, పురుగులు, ఆ విత్తనాన్ని తినడానికి కొన్ని జీవులు లోపల సూక్ష్మజీవులు తయారయ్యి ఆ విత్తనాన్ని తినేస్తాయి.
తినడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ విత్తనం వాడి నుంచి తప్పుకొని మరలా మనకి మొక్కగా మొలవడానికి అది ప్రయత్నం చేస్తుంది. హల్లెలూయా. అంటే విత్తనముకి కూడా ఆ బాధ ఉంది. కానీ మనుషులకు మాత్రం శ్రమను అనుభవించడానికే మనం పుట్టాము అని యోబు అంటున్నాడు. యోబు తన శ్రమ నిమిత్తం చెప్తున్నాడు. అతనికి కలిగిన శ్రమ భూమి మీద ఎవరికైనా వస్తే అసలు క్రైస్తవ్యాన్ని కూడా వదిలేయడానికి ఇష్టపడతారు. అంత భయంకరమైన శ్రమ వచ్చిన యోబు ఏం చేశాడంటే దేవుడితో అతకబడి ఉన్నాడు. స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంత శోధన, ఉన్న ఆస్తి పోయి, పిల్లలు పోయి, డబ్బు పోయి, అన్నీ పోయినా దేవుడు వల్ల ఇంకా స్తుతి పాట పాడాడు. దేవుడికి స్తోత్రం చెప్పాడు. ఏం పాడాడు? స్తుతి పాట పాడాడు. ఏం పాట? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవాకే స్తుతి మహిమలు కలుగును గాక. దీని స్తుతి పాట అంటారుగా. అంటే నష్టంలో ఏం పాడుతున్నాడు? స్తుతి పాట పాడాడు. కలవరంలో స్తుతి పాట పాడాడు. శ్రమలలో స్తుతి పాట పాడాడు. దేవునికి స్తోత్రం. మన శ్రమలో నోరు పెగలదు, మాట్లాడలేదు. దేవుడుంటే నాకే ఎందుకు ఈ కష్టాలు, దేవుడుంటే నాకే ఎందుకు ఈ శ్రమలని అంటాము. ఒక విషయం చెప్పడానికి మనం ఇప్పుడు యోబు దేవుడి దృష్టిలో ఉన్నాడు కాబట్టి శ్రమలు అనుభవించాడు. ఇది అర్థం ఏంటంటే దేవుడి దృష్టిలో ఉన్న వారికి ఖచ్చితంగా శ్రమ వస్తాయి. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. శ్రమల అనుభవము మనకి నేర్పిస్తున్నాడు. పుట్టిన దినము నుంచి మనం భూమి మీద పడ్డ దినము నుంచి కూడా కష్టాలు బాగా ఆ చంటి వయసులో కూడా తల్లిదండ్రులకి బాధ. మనం పెరిగేదాకా వాళ్ళు మనం ఎంతగా కాపాడుతున్నారు కదండి. మానవుడికి ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తే వాళ్ళకి మరలా ఒక జీవితం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఆ జీవిత ప్రయాణం కొనసాగుతారు. ఎన్నో నష్టాలు, అప్పులు, కష్టాలు, బాధలు వీటన్నిటినీ చేయిస్తారు. పిల్లల్ని గొప్పవాళ్ళని చేయాలి. ఇలాగా మానవుడి జీవితమే శ్రమ. మానవుడికి శ్రమని పారిపోతే మనం చనిపోయిన రోజున ఆ శ్రమ మాత్రమే సమాధి చేయబడింది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. శ్రమలంటే ఏంటి? ఎదిగితేనేమో ఎదిగేమో అనుకోండి, ఆత్మీయతో ఎదిగిన అవమానాలు, నిందలు, ఎన్ని రకాల ఆటుపోట్లు ఉన్నాయో వాటిని జయించినప్పుడే మనకు విజయము దేవుడు కలగజేస్తాడు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏమంటే యేసు చాలా మంది చెప్తారు, యేసు ప్రభువుని నమ్ముకో, నీకు ఉద్యోగం ఇస్తాడు, యేసు ప్రభువుని నమ్ముకో, నీకు ఆశీర్వాదం పైనుంచి కుమ్మరిస్తాడు, యేసు ప్రభువుని నమ్ముకో, నీ జీవితం మారిపోతుంది, యేసు ప్రభువుని నమ్ముకో, నీకు అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పడం కాదు. ఫస్ట్ యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు శోధన అవుతుందంటే ఒక్కడ నమ్మకం, ఒక్కడ కూడా దగ్గర కాదు. ఏమని చెప్తారు? నీకు అయ్యి వస్తాయి, ఇవి వస్తాయి అని చెప్పడం కాదు. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత నిన్ను దేవుడు పరీక్షించి నిన్ను కడిగిన ముచ్చలా తయారు చేసిన తర్వాత తన రాజ్య వ్యాప్తి వరకు దేవుడిని నిలబెడతాడు. నీ ద్వారా 10 ఆత్మలు రక్షించడానికి దేవుడిని తయారు చేస్తాడు. దేవుడికి స్తోత్రం. చూద్దాం, చూడండి కీర్తన గ్రంథము